మరికొన్ని గంటల్లో కుంభరాశి వారికి దశ తిరగబోతోంది. రాజయోగం అనేది పట్టబోతోంది. లక్ష్మీదేవి తన సిరుల వర్షాన్ని మీ పైన కురిపించబోతోంది. మరి కుంభరాశి వారికి రాజయోగం పట్టి దశ తిరిగేటటువంటి పరిస్థితుల్లో ఆలస్యం చేయకుండా చేయవలసిన పూజ ఏంటి అనేది కూడా మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. లక్ష్మీదేవి తన యొక్క వర్షాన్ని మీ పైన కురిపించబోతోంది ఈ యొక్క కుంభరాశి వారికి. మరికొన్ని గంటల్లోనే ఇంతటి అద్భుతం అనేది కుంభరాశి వారి జీవితంలో రాబోతోంది అని జ్యోతిష్య శాస్త్ర ప్రకారం, గ్రహాల యొక్క గమన ప్రకారం కుంభరాశి వారి యొక్క జీవితంలో ఈ సమయంలో ఏర్పడబోతోందని చెప్పుకోవచ్చు. కుంభరాశి వారికి ఈ సమయంలో చక్కటి రాజయోగం అనేది రాబోతోంది అని చెప్తున్నారు ఈ యొక్క జ్యోతిష్య పండితులు కుంభరాశి వారి యొక్క జీవితం గురించి. మరి కుంభరాశి వారికి రాబోయేటటువంటి రోజుల్లో మరికొన్ని గంటల్లో ఏం జరగబోతోంది అనేది తెలుసుకోవటానికి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది. కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క జీవితంలో ఈ సమయంలో వచ్చే మార్పులు అనేవి 2024 నుంచి కూడా చాలా బాగుండబోతున్నాయి. రాబోయేటటువంటి నూతన సంవత్సరంలో కుంభరాశి వారి యొక్క జీవితంలో భగవంతుని యొక్క కరుణా కటాక్షాలనేవి పుష్కలంగా లభించబోతున్నాయని చెప్పుకోవచ్చు. వీరికి మరికొన్ని గంటల్లో దీనికి సంబంధించినటువంటి ఫలితం అనేది వీరు చూడబోతున్నారు. అంటే అదృష్ట గడియలనేవి ప్రారంభం కాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఆ శని యొక్క మార్పు కారణంగా శనిగ్రహం యొక్క అనుగ్రహం కూడా ఈ కుంభరాశి వారికి ఉండబోతోందని చెప్పుకోవచ్చు. లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు స్థిరంగా ఈ యొక్క కుంభరాశి వారిపై ఉండబోతున్నాయి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో వీరు చేపట్టేటటువంటి ప్రతి పని కూడా విజయవంతం కావడంతో పాటుగా ఆర్థిక పరంగా సిరుల వర్షం అనేది ఉండబోతోందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా మీకున్నటువంటి అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ఒకరి దగ్గర తీసుకునేటటువంటి పరిస్థితుల నుంచి మీరే మరొకరికి అప్పిచ్చేటటువంటి పరిస్థితుల్లోకి మారుతారని చెప్పుకోవచ్చు. ఇక వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఎలా ఉంటోంది అని మనం ఇప్పుడు చూసేద్దాం. ఉద్యోగ పరంగా చూసుకున్నట్లయితే కుంభరాశి వారి యొక్క జీవితంలో దశ తిరగబోతోందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఉన్నతాధికారుల నుంచి మీరు ఇప్పటి వరకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ వచ్చారో అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పూర్తిగా సమసిపోవడంతో పాటు ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు మీకు సొంతం కాబోతున్నాయి. ఉన్నతాధికారుల నుంచి మీకు ఉద్యోగాలు, అలాగే ప్రమోషన్ కి సంబంధించిన శుభవార్తలు ఈ సమయంలో మీరు వింటారని చెప్పుకోవచ్చు. కుంభరాశి వారి సమయంలో ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోవాలి. మీ సహోద్యోగులతో కలివిడిగా మెలగడం, ఎలాంటి ఇబ్బందులు లేకుండా, మాట పట్టింపులు లేకుండా అందరితో కలిసి ముందడుగు వేసి సక్సెస్ అనేది మీరు పొందుకోవటం అనేది మీ చేతుల్లో ఉంటుంది. ఇతరులతో ముభావంగా ఉండడం కానీ, కలివిడిగా లేకుండా దూరంగా ఉండటం కానీ, లేదంటే ఒంటరిగా మీరు మీ యొక్క వృత్తిపరమైన జీవితాన్ని గడపడం కానీ చేయకండి. అలా చేయడం ద్వారా మీరే అనవసరమైన చిక్కుల్లో ఇరుక్కునేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇక దీనికి ప్రధాన లక్ష్యం ఏంటి అంటే ఎవ్వరితోటూ మీరు డిస్కషన్స్ పెట్టుకోవద్దు. ఇది ఒక్కటి మీరు జాగ్రత్తగా పాటిస్తూ జీవితంలో ముందడుగు వేస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీకు బంగారు వర్షం కురుస్తుందని చెప్పుకోవచ్చు. ఇంతటి రాజయోగం అనేది మీకు కలుగుతుంది. ఎలాంటి బాధలు లేకుండా మీ యొక్క జీవితం ముందుకు తీసుకెళ్లబడుతుంది. అలాగే మీ జీవితం సెటిల్ అవుతుందని చెప్పుకోవచ్చు. గ్రహాల గమనం అనేది ఈ సమయంలో మీకు అనుకూలంగా ఉంటుంది. రాహుకేతువుల యొక్క ప్రభావం అనేది మీ జాతక చక్రం నుంచి సంపూర్తిగా తొలగిపోబోతోంది. మరికొన్ని గంటల్లో శని యొక్క శుభదృష్టి అనేది మీపై పడబోతోంది. కుంభరాశి వారి జీవితంలో ఉన్నటువంటి లోటుపాట్లన్నీ తొలగిపోయి కుటుంబ జీవితం అనేది చాలా చక్కగా ఉంటుందని చెప్పుకోవచ్చు. విద్యార్థులకు ఈ సమయంలో అనుకున్న ప్రతి పని కూడా చాలా చక్కగా పూర్తి చేయటం జరుగుతుంది. ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం వీరు ప్రిపేర్ అవుతూ వస్తున్నారో అలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మీరు టాప్ లో ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక మీ యొక్క కృషి, పట్టుదల, ఏకాగ్రతతో మీరు ప్రతి విషయాన్ని సాధించాలి అనేటటువంటి దృఢ సంకల్పం అనేవి మిమ్మల్ని చక్కగా ముందుకు తీసుకెళ్తాయని చెప్పుకోవచ్చు. విద్యార్థులు వారి యొక్క విద్యా విధానాలు ఏవైతే వాళ్ళు పాటిస్తూ ఉన్నారో
వీరి యొక్క విద్యలో లేదా వీరి యొక్క కెరియర్‌లో అంటే వీరి యొక్క గోల్‌లో వీరు సక్సెస్ కావాలి అనుకున్నప్పుడు వీరు ఒక క్రమశిక్షణతో కూడుకున్నటువంటి విద్యను అభ్యసించటం చాలా అవసరమని చెప్పుకోవచ్చు. కొంతమందికి ఫ్రస్ట్రేటింగ్ మెంటాలిటీ ఉంటూ ఉంటుంది. వాళ్ళేంటంటే కాస్త మాట చెప్పినా కూడా వినిపించుకోలేరు. మాకు తెలుసు, మేము చదువుకోలేమా అలా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వారికి చాలా వరకు కూడా నిదానంగా చెప్పే ప్రయత్నం చేస్తే తల్లిదండ్రులు సక్సెస్ అవుతారు. ఇక విద్యార్థులు ఎవరికైతే విద్య మీద అంత ఆసక్తిగా లేక ఇబ్బంది పడుతూ ఉన్నారో అలాంటి వారు వీలైతే మెడిటేషన్ వరకు మీరు మీ యొక్క లైఫ్‌ని తీసుకెళ్ళటం మంచిది. మీ యొక్క ఆలోచనలనేవి మీ కంట్రోల్‌లో ఉంటాయి. తద్వారా మీరు సక్సెస్‌ని పొందుతారు. చదివే ప్రతీదీ జ్ఞాపకం ఉంచుకోగలుగుతారు. చదివిన ప్రతిదాన్ని మీరు రాసేటటువంటి పరీక్షల్లో పేపర్ మీద రాయగలుగుతారు. ఈ విధంగా విద్యార్థులు కూడా కాస్త ఇబ్బందులు పడ పడినప్పటికీ కూడా సక్సెస్‌ని పొందాలంటే వారిని వారు నియంత్రించుకోవాలి, నిదానించుకోవాలని చెప్పబడుతోంది. ఇక మీ బాల్యం నుంచి కూడా మీరేదైతే మేము పలానా ఆఫీసర్ అవ్వాలి, లేదా పలానా లాయర్ అవ్వాలి, ఇలా చిన్నప్పటి నుంచి పిల్లలు చెప్తూ ఉంటారు. దృఢంగా మాత్రం కొంత ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళ మనసులో నాటుకుపోతుంది. నేనిది అవ్వాలి, ఇలా చదవాలి, ఈ చదువుతో ఇలాంటి పొజిషన్‌లో నేనుండాలి అని. అలాంటి పొజిషన్‌కి వారు చేరుకోగలుగుతారు ఎప్పుడైతే డిసిప్లిన్డ్‌గా ఉంటారో. ఈ 2024 సంవత్సరం మీకు లక్కీ ఇయర్‌గా మారబోతోందని చెప్పుకోవచ్చు. కుంభరాశి విద్యార్థులకు ఈ యొక్క 2024 సంవత్సరం వారు కోరుకుంటున్నటువంటి ప్లేస్‌మెంట్స్ అనేవి సాధించి, ఏవైతే ఇంటర్వ్యూ ప్రాసెస్ ఉందో అలాంటి ప్లేసెస్ కూడా మీరు చక్కగా అచీవ్ చేసి, ఆ ఇంటర్వ్యూస్‌లో సెలెక్ట్ అయ్యి మంచి ప్లేస్‌మెంట్స్ అనేవి మీరు పొందుతారని చెప్పుకోవచ్చు. ఇక మీ జీవితంలో మీరు ఎలాంటి ప్రణాళికలైతే వేసుకున్నారో, మీ లైఫ్ ఎలా ఉండాలి అని చెప్పి డిజైన్ చేసుకున్నారో, ఆ లైఫ్ మీ చేతుల్లోకి రాబోతోంది. అలా రాబోడానికి ముందు మీరు కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఫేస్ చేస్తారు. అయితే కొన్ని పరిహారాలు చేసుకోవడం ద్వారా మీకొచ్చేటటువంటి ఈ పరిస్థితుల నుంచి మీరు బయటపడగలుగుతారని చెప్పి చెప్పుకోవచ్చు. ఆ పరిహారాలు చేయడానికి మీరేమాత్రం వెనకాడకండి. ఎందుకంటే ఎలాంటి వారికైనా సరే ఖచ్చితంగా వచ్చేటటువంటి ఇబ్బందుల నుంచి బయటపడటం కోసం ఖచ్చితంగా చేయవలసినవి పరిహారాలు. ఈ పరిహారాలను ఎవరైతే పాటిస్తారో వారు ఖచ్చితంగా సక్సీడ్ అవుతారు. వారికి ఉన్నటువంటి దోష నివారణ జరుగుతుంది. అదే విధంగా వారు ముందుకు వెళ్ళడానికి వారికి కావలసిన శక్తి అనేది లభిస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు. మరి వారు చేయవలసిన పరిహారాలు ఏంటి అనే విషయానికి మనం వచ్చేద్దాం. ఈ కుంభరాశి వారు 2024 సంవత్సరంలో చక్కగా వీళ్ళు చేయవలసినటువంటి పరిహారం మొదటిది ఏంటి అంటే అన్నదానం. మీకు వీలైనంత వరకు మీకు స్తోమత కొద్దీ చక్కగా అన్నం దానం చేయటానికి ప్రయత్నించండి. అన్నదానం చేయడం ద్వారా మీరు ఖచ్చితంగా మీకున్నటువంటి ఆర్థికపరమైన ఇబ్బందుల్ని తొలగించుకోగలుగుతారు, దూరం చేసుకోగలుగుతారు. ఇక అదే విధంగా తర్వాత మీరు చేయవలసింది ధనం. అంటే ఆర్థికపరమైన దానం. మీ చేతిలో ఉన్నటువంటి డబ్బుని మీరు జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ ప్రతిరోజు ఎంత మీరైతే పక్కన పెట్టగలుగుతారో అంతా పక్కన పెట్టి, ఆ డబ్బుని జాగ్రత్తగా మీరు కనుక ప్రతి శనివారం తీసుకెళ్ళి ఎక్కడైతే యాచకులు ఎక్కువగా గుడి దగ్గర ఉంటారో వాళ్ళకి ఇచ్చేసి నిదానంగా వెనక్కొచ్చేయండి. ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తిరిగి చూడకండి. లేదు ఆ రోజున మీకు ధనం దానం చేయటం కుదరలేదంటే ఒక ముగ్గురికి కానీ, ఐదుగురికి కానీ ఏదైనా అల్పాహారం ఇచ్చేసేయండి. లేదా ఒక పులిహోర లాగా చేసి తీసుకెళ్ళి అదైనా దానం చేయండి. ఇలా చేయడం ద్వారా మీ పైకొచ్చే చెడు దోషాలు తొలగిపోవడంతో పాటు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. కుటుంబంలోనూ అలాగే సమాజంలోనూ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. శుభం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్‌లో ఆల్ ట్యాప్ చేయండి.